అమ్మ గొంతెండుతోంది అంటే రాష్ట్రంలో ఏ అవ్వనడిగినా ఓ గ్లాసుడు మంచినీళ్ళిస్తుంది. కానీ ఆదిలాబాద్లో మాత్రం అలా కాదు. గుక్కెడు నీటి కోసం గిరిజనులంతా కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి. బిందెడు నీటి కోసం చిన్న పెద్ద తేడా లేకుండా వేట సాగించాల్సిన పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే సమస్యతో ఆదిలాబాద్ గిరిజనులు తలడిల్లిపోతున్నారు. ఇక్కడి గిరిజనులు ఉదయం 4 గంటల నుంచే నీటి కోసం పరుగులు తీస్తారు. ఇంట్లో చిన్నపిల్లలను వదిలి నీటి కోసం వెళ్తారు. వాగులు, చెలమల కోసం దాదాపు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. తీరా అక్కడికి వెళ్లాక చెలమల్లో నీళ్లు ఉంటాయా లేదా అన్నది కూడా సమస్యే. ఉన్న కాస్త నీటిని ఊరు మొత్తం సర్దుకోవాలి. ఇలా చెలమల్లోని నీటిని తాగడానికి, స్నానాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇక్కడ నివసించే గిరిజనులు తరచుగా విష జ్వరాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా దాదాపు 150 నుంచి 200 మంది మృత్యువాత పడుతున్నారంటే ఇక్కడ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో నివసించే తండా ప్రజలకు చుక్క నీరు అందించలేకపోతున్నారు నాయకులు, అధికారులు. ఎన్నికలప్పుడు రావడమే తప్ప మరోసారి కనిపిస్తే ఒట్టు. ఎండాకాలంలో తాగునీటి సమస్య ఏర్పడితే ఆయా గ్రామాల్లో, గూడాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ట్యాంకర్లతో సరఫరా వీలు కానప్పుడు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బోరింగ్లు వేయించి తాగునీటి సమస్య తీర్చాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవేవీ పట్టవు. జిల్లాలో దాదాపుగా 600 తండాలు తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. సగానికి పైగా తండాల్లో బోరింగ్ల నుంచి నీరు రాని పరిస్థితి. బిందెడు నీటి కోసం కొట్టుకోవాల్సిన దుస్థితి. మనం ఎక్కడికి నీళ్ళు తెచ్చుకుందాము, ఏ సాలు వచ్చినా కానీ ఆ వంటలు పోతున్నారు. మాకు బోర్ నీళ్ళు ఇంత శరీరంగా మాకు బోర్ నీళ్ళు బాగా ఇబ్బంది ఉన్నది. అంత ఎంత రాజకీయ నాయకులు వచ్చినా కానీ పట్టించుకుంటారు. ఎక్కడైనా అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయి గుణం, కుటుంబ వివరాలు, ఆస్తిపాస్తులు చూస్తారు. కానీ ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో మాత్రం అలా కాదు. తాగునీటి సమస్య ఉందా లేదా అన్నది చూస్తారు. నీటి సమస్య ఉన్న గ్రామానికి పిల్లనిచ్చి కష్టాల పాలు చేయలేమని అమ్మాయి తరపు వారు వెనకడుగు వేస్తున్నారు. దీంతో గిరిజన యువకులు ఏళ్ల తరబడి బ్రహ్మచారులుగా ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. సరిగా నీళ్ళు తక్కువ సార్ నీళ్ళు ఇస్తామని బోర్ వేస్తామని ఆ బోరింగ్ వేయటం లేదు సార్. మాకు ఇట్లా ఏమన్నా బతుకులు సార్, ఏం చేసుకోవాలి, గుట్టల మీద బతుకులు ఇట్లా ఉన్నాయి సార్. మాకు నీళ్ళు సరిగా ఇస్తలేడు సార్. 3 గుడలకు ఒకటే హ్యాండ్ పంప్ ఉన్నది. అక్కడ 60 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ 90 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ 30 ఇండ్లు ఉన్నాయి. 30 ఇండ్లకు మొత్తం 90 ఇండ్లకు మొత్తం ఒక్కటే హ్యాండ్ పంప్ ఉన్నది. నైట్ టు డే మొత్తానికి కష్టపడి జనాలంతా బాగా నష్టపోతుండ్రు ఇప్పుడు. ఎందుకంటే నీళ్ళది బాగా బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నది. అధికారులు కరుణించి తమ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరిస్తే ప్రజారోగ్యంతో పాటు యువకులకు వివాహాలు జరుగుతాయంటున్నారు ఈ ప్రాంతవాసులు.